ఈనాడు ప్రజల్లో అపూర్వమైన ఆదరణతోటి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో తల్లికి వందనం చదువుకునే బిడ్డలకి అందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలకైనా, అదేవిధంగా నెలకి 1,500 రూపాయలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి మహిళకు 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని, బాబు గారి ఎంతో ప్రేమాభిమానాల్ని పెంచుతూ ఉంది. అందుకే ఈనాడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వాటమి భయంతో, రేపు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో వాలంటీర్లు అడ్డం పెట్టుకుని వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించి ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం వాలంటీర్లను దూరంగా ఉంచమని ఆదేశిస్తే వీరు వాలంటీర్లు రాజీనామా చేసి వారి యొక్క ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడానికి ఈనాడు రాజకీయంగా తెరలేపారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పథకాల గురించి, పెన్షన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసిన ప్రభుత్వం ఈనాడు పెన్షన్ల పంపిణీని వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరం అయ్యేటప్పటికీ ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయలేక చేతులు ఎత్తేసింది. కేవలం దానికి కారణం తెలుగుదేశం పార్టీ మీద రాజకీయంగా బురద జల్లాలా. పెన్షన్దారులు ఇంటికి పెన్షన్ పట్టుకెళ్ళకపోతే పెన్షన్దారులందరూ కూడా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది, అందుకే వాలంటీర్లని ఈ విధుల నుంచి తప్పించాం, మీకు ఇంటింటికి పెన్షన్లు అందించలేకపోతున్నామని కుంటి సాగులు చెప్తూ ఉండి, అంటే ఈ చేత కాని ప్రభుత్వం. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి పేద ప్రజలైనటువంటి వృద్ధులకి, దివ్యాంగులకి పెన్షన్లు ఇంటికి పంపిణీ చేయలేదా? ఆనాడు బ్రాందీ షాపుల దగ్గర టీచర్లు కాపలా పెట్టారే క్యూ లైన్ల కోసం. ఆనాడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపడం కోసం అధిక ధరలు అమ్మకూడదని విఆర్ఓలు పెట్టి టికెట్లు అమ్మించారే. ఈనాడు పెన్షన్లు ఎందుకు మీరు పంపిణీ చేయలేరు? కేవలం ఇది రాజకీయం కాదా అని నేను అడుగుతూ ఉన్నా. దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 2 నెలల్లో అధికారంలోకి వస్తూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఇప్పుడు ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందుతూ ఉన్నాయో అదే విధంగా పెన్షన్లు అందివ్వడం జరుగుతుంది. అదే కాకుండా గతంలో 3 నెలలకు ఒకసారి పెన్షన్లు తీసుకునే సదుపాయం గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ నెలగానే పెన్షన్ తీసుకోవాలి, తీసుకోకపోతే ఆ పెన్షన్ రద్దు చేస్తూ ఉన్నారు కుంటి సాకులు చెప్పి. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా 3 నెలలు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా వాళ్ళు ఏదో కారణాలతోటి వాళ్ళ పిల్లల దగ్గరకో ఎక్కడికైనా వెళ్ళి ఉన్నా 3 నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ తీసుకునే సదుపాయం, అది కూడా 4,000 రూపాయలకి పెంచి 3 నెలలకి 12,000 రూపాయలు పెన్షన్ కూడా ఒకేసారి అందించడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది రేపు పెన్షన్దారులకు ఎంతో మేలు చేకూరుస్తుందని తెలియజేస్తూ ఉన్నా. ఈ పెన్షన్దారులకు ఎప్పటికే భర్త చనిపోతే భార్యకి, భార్య చనిపోతే భర్తకి ఏ నెలకా నెల మార్చి పెన్షన్ అందివ్వడం జరిగేది. ఈ ప్రభుత్వం దాన్ని కూడా తొంగలో తొక్కింది. పేదవాళ్ళు, వృద్ధులు, దివ్యాంగులతో కూడా ఆటలు ఆడుతూ ఉంది. ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ వైఖరిని ప్రజలు గ్రహించాలి. రేపు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ద్వారా అందరికీ మంచి కార్యక్రమాలు, ఏదైతే ఈనాడు సూపర్ 6 కార్యక్రమాలు పెట్టారో అదేవిధంగా బీసీ వర్గాల వారికి, ఎస్సీ వర్గాల వారికి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. అవన్నీ అందాలంటే తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రావాలి, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రావాలి. మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి హరీష్ బాలయోగి గారు ఎంపీగా రావాలి. కొత్తపేట నియోజకవర్గాన్ని నన్ను గెలిపించాలి. ఆ వారిని హరీష్ బాద్రి గారిని నన్ను కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించి రేపు ఈ అమలాపురం పార్లమెంటు కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి వారు కలిసి మహిళలందరూ కూడా ముందడుగు వేస్తూ ఉన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో ఘన విజయం మేము సాధించబోతూ ఉన్నామనే విషయాన్ని కూడా నేను ఘంటాపదంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున కొత్తపేట నియోజకవర్గం గంటి పల్లిపాలెం అలాగే గత 5-10 రోజుల నుంచి ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి చోటకి వెళ్తుంటే ప్రజలు ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు
ఈ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలాగా ఈ మాటలు విని ఈరోజు మాయ మాటలని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈయనన్న నవరత్నాలైనా అభివృద్ధి అయినా ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదని ప్రజలే స్వయంగా తెలియజేసుకున్నారు. రేపన్నాడు ప్రజలు ఒకే మాట తెలియజేశారు, రేపు పోటీ చేస్తున్న ఈ ఉమ్మడి అభ్యర్థుల్ని మేము ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని ప్రజలే తెలియజేసుకున్నారు. ఇక్కడే కాదు, ఈ పార్లమెంట్ పరిధిలో నాతో పాటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థులకే ఓట్లు వేస్తారని ప్రజలే స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం ఇది తట్టుకోలేక ఇప్పుడు కొత్త మాయమాటలు కూడా సృష్టించడం జరిగింది. ఈరోజు మేమేదో వాలంటీర్స్ అంటే మేము అడ్డుగా ఉన్నాం, వాళ్ళని తొలగిస్తామని చెప్పి ఈరోజు వాళ్ళే ఫేక్ ప్రచారం కూడా ప్రారంభించడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఈ 3 రోజుల నుంచి పెన్షన్ అందించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏదో అడ్డేశారని చెప్పి ఈరోజు మరొక మాయ ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వానికి ఒక్కటే తెలియజేస్తున్నా, 5 సంవత్సరాలు మీరు చేశారు, ప్రజల్ని మోసగించారు. ఈరోజు వాళ్ళకి అర్థమైంది, మీరు ఎన్ని దొంగ ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు మీ దగ్గర డబ్బులు లేవు, పూర్తిగా ఖజానా అంతా ఖాళీ చేశారని ప్రజలకే తెలుసు. ఈరోజు ఇక్కడ డబ్బులు లేని పరిస్థితిలో మీరు పెన్షన్ ఎక్కడి నుంచి ఇస్తారనేదే వాళ్ళకి అర్థమవుతుంది. అందువల్లనే ఈరోజు మళ్ళీ మీరు మా వైపు తొలగించి మేమేదో అడ్డుగా వచ్చామని చెప్పి మాయ మాటలు, అలాగే మేము అధికారంకి వస్తే వాలంటీర్స్ని పూర్తిగా మేము నిషేధిస్తామని ఇంకో మాయమాట తెలియజేస్తున్నారు. మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, వాలంటీర్స్కి రేపన్నాడు ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది. రేపన్నాడు మీకు ఇచ్చే ఈ 5,000ని కూడా పెంచుతామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు ప్రభుత్వం పక్కన మీరు ఇవ్వాల్సిన పెన్షన్ అయినా సరే, ఏదైనా సరే, అది ఒక్క పని వరకు మీకు ఇచ్చిన బాధ్యతను మీరు నెరవేర్చండి. పార్టీ పరంగా మీరు ఎక్కడ పనిచేయద్దని మిమ్మల్ని ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ కూడా మిమ్మల్ని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా సరే పార్టీ పరంగా మీరు పనిచేస్తుంటే వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మేము ఇది ఒక్కటే మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే రేపు అన్నాడు ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులే అధికారంలోకి రాబోతున్నారు. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. ఆయన ఇచ్చిన సూపర్ 6 అయినా, సూపర్ 6 మేనిఫెస్టో అయినా, బీసీ డిక్లరేషన్ అయినా, ప్రజలు ఈ రాష్ట్రానికి చేస్తారన్న అభివృద్ధి అయినా సరే ఖచ్చితంగా బాధ్యతగా పూర్తి చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని